హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు లాగు. అందరూ నైట్ ముగ్గులు వేసుకుంటే మాకేమో తెల్లారింది. సో లేచేసరికి 8 అయిపోయింది. ఎందుకంటే నైట్ పడుకునేసరికి బాగా లేట్ అయిందనమాట. 1:30, 2 అయిపోయింది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే ఇందులో మీకు చాలా సీక్రెట్స్ చెప్తున్నాను. సీక్రెట్స్ అంటే అంత పెద్ద సీక్రెట్స్ ఏం కావు. వంటని ఎలా ఈజీగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పిన వర్డ్స్ 100% కరెక్ట్ అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మన పల్లెటూరులో అనుకోండి ఫ్రెష్గా పేడ దొరుకుద్ది, తెచ్చి కల్లాపు చల్లుకోవచ్చు. ఇక్కడేమో మనకి పేడ దొరకదు కదా. సో ఇక్కడ రెడీమేడ్గా కలర్ అమ్ముతారనమాట. సేమ్ పేడతో మనం కల్లాపు చల్లితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎవరు పేడతో కల్లాపు చల్లట్లేదు, ఎందుకంటే సిమెంట్ రోడ్లు వచ్చేసాయి కదా. సో ఇక ముగ్గు విషయానికి వస్తే నా లైఫ్లో నేనైతే ఎప్పుడు ముగ్గు వేయలేదు. ఇంటి ముందు రంగులు కూడా ఎప్పుడు న్యూ ఇయర్కి వేసుకోలేదు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వేసాను అనుకోండి మా ఊర్లో. సో నైట్ అంతా యూట్యూబ్లో ఏది ఈజీగా ఉంటుందని సెర్చ్ చేసి మరి ఒక ముగ్గు నేర్చుకున్నాను. ఆ ముగ్గు చూసి మీరు షాక్ అవ్వద్దు, ఈ ముగ్గేనా యూట్యూబ్లో చూసి నేర్చుకుంది అని. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి అది చిన్నదైనా కష్టంగానే ఉంటుంది, వచ్చిన వాళ్ళకి సో ఈజీగా ఉంటుంది కదా. ఆ ముగ్గును కూడా చాలాసార్లు తుడిచి మరీ వేశాను. మన చిన్నప్పుడైతే మన అమ్మ వాళ్ళు ఇల్లంతా పేడతో అలికి, పొయ్యి కూడా పేడతో అలికి ముగ్గు పిండితో ముగ్గులు వేసేవారు కదా. ఇప్పుడు ఎవ్వరూ అలా చేయట్లేదు, ఇంకా ట్రెండే మారిపోయింది కదా. ఎక్కడో ఉన్నారు అలా చేసేవాళ్ళు. మా ఊర్లో మాకు పొయ్యి ఉంది. మా బాప అయితే ఒక్కోసారి అలా చేస్తూ ఉంటుంది అనమాట. పేడతో పొయ్యి నలికి ముగ్గు వేస్తుంది. నాకైతే బాగా నచ్చుద్ది. అలా వేద్దామంటే మనకు రాదు, అందుకని చెప్పి నేనైతే వెయ్యను. ఇంకా ముగ్గు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఎలాగోలా. ఇంకా రంగులు అయితే వేసేస్తున్నాము నేను కార్తీక్ కలిపి. అప్పటికే లేట్ అయింది కదా అని చెప్పి కార్తీక్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఫైనల్లీ మా ముగ్గు అయితే రెడీ అయిపోయింది. కొంచెం తడిగా ఉన్నప్పుడు వేసేసాం కదా, అంత హైలైట్గా కనిపించట్లేదు. ముగ్గు వేయడం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని వంట చేయడానికి అయితే రెడీ అయిపోయాను. ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను. లేచిన వెంటనే రైస్ నానబెట్టి కిందకి వెళ్ళి ముగ్గు వేసాను అనమాట. సో ఈ లోపు రైస్ బాగా నానుతాయి కదా అని చెప్పి మేము ముగ్గు వేసే లోపు మా మావి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు. ముందుగా అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము, వంట ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి. బాస్మతి రైస్ ఒకదానిలో, నార్మల్ రైస్ ఒకదానిలో నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ బిర్యానీ కోసం, అలాగే నార్మల్ రైస్ ఏమో పులిహోర కోసం నానబెట్టుకున్నాను. బిర్యానీ కోసం మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పేస్ట్లా చేసుకున్నాను. పులిహోర తాలింపు కోసం అవి కూడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా పోపు దినుసులు అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఉంచుకున్నాను అనమాట. సో ముందుగా బిర్యానీ కోసం మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఆగి చల్లారినాక మిక్సీ పట్టుకున్నాను. పేస్ట్లా ముద్దగా చేసుకున్నాను అనమాట. కార్తీక్కి మా బాపకి ఇష్టమైన డిష్ వచ్చేసి బిర్యానీ, నాకు మా మావికి వచ్చేసి పులిహోర అనమాట. వంటలు చేస్తూ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం కదా. అదేంటో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు ఏమీ కరెక్ట్గా బాగా వండలేకపోతున్నా. కానీ న్యూ ఇయర్ రోజు మాత్రం ఎలా అయినా బాగా వండాలని అనుకున్నా. సో అలాగే బాగా వచ్చాయి. బిర్యానీ బాగా వచ్చింది, అలాగే పులిహోర కూడా బాగా వచ్చింది. ఇక పేస్ట్లా చేసుకున్న బిర్యానీ మసాలాని ముందుగా పెద్ద పీసెస్కి బాగా పట్టించానమాట. బాగా కలుపుకోవాలి, అలా అయితేనే లోపల వరకు వెళ్తుంది కదా ఆ మసాలాలు. అండ్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పెరుగు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకున్నానమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎలా వస్తుందని చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా అని చెప్పి. కానీ మేము టెన్షన్ పడిన దానికి బాగానే వచ్చింది బిర్యానీ అయితే. సో బాగా కలుపుకొని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నార్మల్ చికెన్ కూడా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలాలన్నీ బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక 15 to 30 minutes అయితే అలా ఉంచేసాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచడానికి మనకి టైం లేదు కదని చెప్పి కొంచెం ఎర్లీగా కుక్ చేసేసామన్నమాట. ఇవి మ్యాగ్నెట్ అయ్యేలోపు నేను పులిహోర కోసం రైస్ కుక్కర్లో ఎసరు పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఈ చికెన్ పీసెస్ని మనం బాయిల్ చేయాలి కదా మండి బిర్యానీ కోసం. సో 2 విధాలుగా కూడా మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను రైస్ కుక్కర్లో పెట్టేసా. ఇంకా పాయసం కూడా చేస్తున్నా. పాయసం కోసం అయితే స్టవ్ మీద పాలు ఫస్ట్ మరగబెట్టుకున్నాను. పాలు ఒకవైపు మరగబెట్టుకున్నాను, అలాగే సేమియాను కూడా ఒకవైపు వేసుకున్నాను. సేమియా పుల్లలు బాగా వేగాక ఆ పాలల్లో వేసి కుక్ చేసుకున్నాను.
సేమియాతో పాటే డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు సేమియా అయితే కుక్ అవుతుంది. ఈలోపు మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి బాయిల్ చేయడానికి కోసమని నేను ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ దీనికి ఆయిల్ బాగా అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని అందులో పెట్టి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ముక్క అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది. ఇందులోనే మనం కుడుము కూడా పెట్టుకోవచ్చు. బాగా కుక్ అవుద్ది. ఎక్కువ దలసరిగా వేసిస్తే బాగా కుక్ అవ్వదు, కానీ పలచగా వేసుకుంటే బాగా కుక్ అవుద్ది. సో నేను ఇలా ఒక్కొక్క పీస్ని వేసి అందులో హాఫ్ బాయిల్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఒకవైపు మనకి పులిహోర కోసం ఎసరు మరుగుతుంది, అలాగే మనకి బిర్యానీ కోసం ఈ పీసెస్ కూడా బాయిల్ అవుతున్నాయి కదా. సో మనకి 2 పనులు ఒకేసారి ఈజీగా అయిపోతున్నాయి కదా. సో అందుకని చెప్పి నేను రైస్ కుక్కర్లో ఎసరు పెట్టాను అనమాట. లేకపోతే నార్మల్గా మనం గ్యాస్ మీద అయినా పెట్టి వండుకోవచ్చు, బట్ ఈ 2 విధాలుగా యూజ్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట. ఆల్రెడీ గ్యాస్ మీద మనకి ఓవైపు సేమియా ఉడుకుతుంది, ఇంకోవైపు చికెన్ కూడా వండేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాంటప్పుడు అనిపిస్తుంది 4 పొయ్యిలు ఉన్న స్టవ్ మన దగ్గర ఉన్నా బాగున్ను అని. కానీ ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది కదా, కొంచెం తెలివిగా ఆలోచించి ఈజీగా పని చేసుకుంటే మనకి అంత ఈజీగానే అవుద్దని నాకు న్యూ ఇయర్ రోజు బాగా అర్థమైంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా అని చెప్పి చికెన్ ఎంతవరకు బాయిల్ అయిందని వచ్చి చూస్తున్నాను. ఇవి ఒకవైపు బాగా ఉడికాయి, ఇంకోవైపు నేను తిప్పుకుంటున్నాను అనమాట. తిప్పుకొని మరలా మూత పెట్టేశాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. న్యూ ఇయర్ రోజు వంటలన్నీ బాగా సెట్ అయ్యాయి, కానీ చికెన్ మాత్రమే కొంచెం కుక్ అవ్వలేదు. అయినా సరే పర్లేదు, బాగానే ఉంది. సేమియా కుక్ అయిపోయింది కదని చెప్పి బాపకి మాయకి వేసి ఇచ్చాను. బాప మాయ నిత్య కలిపి తిన్నారనమాట సేమియా. వాళ్ళకి సేమియా ఇచ్చి వచ్చిన తర్వాత చూస్తే చికెన్ అంతా మొత్తం కుక్ అయిపోయింది. సో నేను పీసెస్ అన్నీ ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ వాటర్ని కూడా ఉంచుకున్నాను, మనకి కర్రీలో వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదని చెప్పి ఉంచానమాట. ఇంకా ఎసరు కూడా బాగా మరిగిపోయింది. రైస్ కడిగేసుకొని నేను ఇంకా ఎసరులో వేసేసుకున్నాను. ఇంకా అవి ఉడుకుతాయి కదా, దాంతో మనకి ఇంకేం పని ఉండదు. రైస్ వేసేసుకొని చికెన్ దగ్గరికి వచ్చాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయిందనమాట. ఇంకా టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా రైస్ అయితే బాగా ఉడికిపోయింది, ఎందుకంటే చాలాసేపు నానబెట్టి ఉంచుకున్నాం కదా, సో తొందరగానే ఉడికిపోయింది. పులిహోర పోపు కోసం అయితే నేను అన్నీ ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే పోపు పెట్టేసుకున్నాను. పోపు అయిపోయాక చింతపండు పులుపు కూడా కుక్ చేసి లాస్ట్లో అయితే పులుపు కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మండి బిర్యానీనే ఉండిపోయింది. మండి బిర్యానీ కోసం అయితే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, చెప్పాను కదా మండి బిర్యానీ ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే మేము ఎప్పుడు బిర్యానీ చేసినా అడుగు బాగా మాడిపోద్ది. సో ఈసారైనా మాడకుండా ఉండాలని చెప్పి ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, సో తాలింపు అయ్యి వాటర్ కూడా వేసుకున్న తర్వాత నేనైతే రైస్ కూడా వేసేసుకున్నాను. అక్కడ రైస్ కుక్ అయ్యేలోపు ఈ పీసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కదని చెప్పి ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. మనకి చాలా ఈజీగా ఫాస్ట్గా పని అయిపోవాలంటే ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా అయిపోద్దని నాకైతే అర్థమైంది. ఈ పీసెస్ ఫ్రై అయ్యేలోపు మా బాస్మతి రైస్ కూడా ఉడికిపోయి, సో ఆ బాస్మతి రైస్ మీద నేను ఈ పీసెస్ అన్నీ ఇలా వేసేసాను. మండి బిర్యానీకి మటను ఫ్రాన్స్ ఉంటే ఇంకా బాగుండు, బట్ మన బడ్జెట్లో తక్కువలో అయిపోవాలి కదని చెప్పి ఓన్లీ మేము చికెన్తోనే ట్రై చేసాము. ఓన్లీ చికెన్తో అయినా సరే భలే వచ్చింది బిర్యానీ అయితే. మాకైతే బాగా నచ్చింది, టేస్ట్ ఎదిరిపోయింది. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ క్యారెట్స్ వేసుకొని నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి రెడీ అయిపోయాము నేను, నిత్య, బాప్ప, ఎందుకంటే చర్చికి వెళ్దామని చెప్పి. మాకైతే వంట 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది. చూసారు, ఇప్పుడు ముగ్గు బాగా కనిపిస్తుంది కదా, నాకైతే బాగా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను వేసిన ముగ్గు ఎంత బాగా కనిపిస్తుందా అని చెప్పి. మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.